నమస్కారం స్టార్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు. కరుడుగట్టిన నేరస్తుల్ని పట్టుకున్న పోలీసులు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. రానున్న 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ పరిష్కారమై రాష్ట్ర అభివృద్ధి బాటలో నడిచేలా ఆశీర్వాదం అందించాలని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కోరుతున్నట్లు నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు తెలిపారు. ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని, అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే చెదలవాడ తెలిపారు. రానున్న 5 ఏళ్లలో కూటమి పాలనలో రాష్ట్ర ప్రజల కష్టాలని తొలగేలా చల్లని దీవెనలు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సంక్షేమం అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు దైవ సహకారం కావాలని కోరుకున్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, ఇప్పటికే పెన్షన్లు పెంచి అందిస్తున్నట్లు తెలిపారు. రికార్డు స్థాయిలో ఒకేసారి 4,000 రూపాయలు ఇచ్చి చరిత్ర సృష్టించామని తెలిపారు. ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసేలా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టుని రద్దు చేశామని, పేదల కడుపు నింపేలా అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదే వరవడిలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగించేలా ఆశీర్వదించాలని స్వామివారి కోరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి 3 గంటల సమయంలో నర్సరావుపేట మండలంలోని జొన్నలగడ్డ గ్రామం తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ వద్ద షేక్ బాబావాలి ఆటో ఆపి బెదిరించి 3,000 రూపాయలు సెల్ ఫోన్ దొంగిలించారు. నిందితులు దేవర భవానీ ప్రసాద్, బాజం సతీష్ ను కలిసి దొంగతనానికి పాల్పడ్డారు. నిందితులు ముగ్గురు కలిసి రాత్రి సమయాల్లో ఆటో, మోటార్ సైకిల్ పై ఒంటరిగా వచ్చే వారిని ఆపి కొట్టి వారి వద్ద నుంచి డబ్బులు, సెల్ ఫోన్లు, వస్తువుల్ని దోచుకుంటూ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతూ ఉన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే నేరస్తుల్ని పట్టుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం జరిగిందని సిఐ రామకృష్ణ తెలిపారు. నర్సరావుపేట రూరల్ సిఐ పి రామకృష్ణ, ఎస్ఐలు ఎం రోషయ్య, బాలకృష్ణ సిబ్బందితో కలిసి 2 నిందితుల్ని పట్టుకున్నారు. ఈ కేసులో సాయి అనే ముద్దాయిని అరెస్టు చేయాల్సి ఉంది. నర్సరావుపేట ప్రజలందరికీ నమస్కారం అండి. ఈ 5వ తేదీ ఆగస్టు 5వ తేదీ రాత్రి 3 గంటలప్పుడు మన జొన్నలగడ్డ గ్రామ శివాలయం దగ్గర జొన్నలగడ్డ గ్రామ శివారులో తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఒక ఆటోలో వెళ్తున్నటువంటి ఒక 2 వ్యక్తుల్ని, ఒక 3 వ్యక్తులు బైక్ మీద వచ్చి వాళ్ళని అడ్డగించి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 సెల్ ఫోన్లు 3,000 రూపాయలు తీసుకొని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. వాళ్ళు వచ్చి ఉదయాన్నే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మా ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేశాడు. తర్వాత మా టీంలు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ గురించి నిఘా గట్టిగా పెట్టిన తర్వాత 2ని పట్టుకోవడం జరిగింది. దానిలో 3వ వాడు తప్పించుకొని తిరిగాడు. అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాము. దొరికిన దొంగల్లో కూడా ఇతను వచ్చేసి దేవర భవానీ ప్రసాద్ అలియాస్ చిన్న, ఇతను వచ్చేసి క్యాస్ట్ బై ఇరుకుల కోడెల శివప్రసాద్ కాలనీ ఎల్లమంద పంచాయతీ అండి. ఇతనికి ఏంటంటే ఆల్రెడీ ఇతని మీద దాదాపు 11 కేసులు ఉన్నాయి. అన్ని కూడా దొంగతనాలు, రాబరీ కేసులే ఉన్నాయి. ఇతనితో పాటు సంతోష్ కుమార్ అని అతను ఉన్నాడు. ఇతను ఇంకొక అతను సాయి ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి హైవే మీద వెళ్ళే వాళ్ళని, ఒంటరిగా వచ్చేవాళ్ళని బండ్లు ఆపేది, వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు, సెల్ ఫోన్లు లాక్కోవడం, అవసరమైతే చైన్ కూడా మెడలో ఉన్న చైన్ లాక్కొని బండ్లు కూడా దొంగతనం చేస్తారు. ఈ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి అత్యంత చాకచక్యంగా మా ఐడి పార్టీ వాళ్ళు, మా ఎస్ఐ గారు వీళ్ళంతా కలిసి చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది వాళ్ళని. దీనిలో ఎస్ఐ బాలకృష్ణ కూడా చాలా కష్టపడ్డాడు. పట్టుకున్న తర్వాత వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేయించడం జరిగింది. అరెస్ట్ చేసి జైలు పంపించాం. ఇక నుంచి ఎవరైనా అర్ధరాత్రులు కనుక అన్నెసరీగా రోడ్ల మీద తిరిగినా, రాత్రి 11 గంటల దాకా ఎవరు తిరిగినా ఇక నుంచి స్ట్రిక్ట్ గా మేమైతే ఇంప్లిమెంట్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఎవరు కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే గానీ వాళ్ళు బయటికి రావాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ ఏమీ లేకుండా ఉత్తగా గాలికి తిరుగుతా రోడ్ల మీద తిరిగితే మాత్రం మేము బండ్లు అన్ని ఎక్కడెక్కడ వెహికల్ చెకింగ్ చేస్తాము. చెకింగ్ చేసి వీలైతే లైసెన్స్ అయి లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా పోలీస్ స్టేషన్ పిలిపిస్తాం. దీని మీద కోర్టు కూడా పెడతాము. ఇప్పుడు ఎంఈ యాక్ట్ లో కూడా కొత్తగా రూల్స్ మారి లైసెన్స్ లేకుండా ఎవరైనా మైనర్స్ కనుక నడిపితే వాహనాలు, వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా చిన్న మనవి ఏంటంటే, లైసెన్స్ లేని వాళ్ళు మాత్రం దయచేసి వాహనాలు ఎవరు కూడా ఇవ్వద్దు. రాత్రులు కూడా అన్నెసరిగా మీ పిల్లల్ని బయటికి తెప్పనియద్దు.
ఇది తెలియవలసిన నర్సరావుపేట ప్రజలకి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నర్సరావుపేట వైసీపీ నాయకుడు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు అతని అనుచరాలు సుజాత పాల్ మీద ఈరోజు నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ చల్లా కిషోర్ గారికి నర్సరావుపేట టీడీపీ దళిత నాయకులతో కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి మీద సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడిన వైసీపీ సుజాత పాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని దళిత నాయకులు అధికారుల్ని కోరారు. నిన్న మన నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిస్తూ మా దళితులందరినీ కూడాను అసభ్యకర పదజాలంతో వాళ్ళ నాయకులు కార్యకర్తలతో తిట్టించడం మొదలుపెట్టారు. ఏమండి సుజాత పాల్ గారు, మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఈరోజు కూడాను గోపిరెడ్డి గారికి చెక్కభజన చేయడం మానుకోండి. ఎందుకంటే ఎక్కడైతే శిలాఫలకాలు పగిలిపోయినాయని మీరు మీ పార్టీ వాళ్ళు సెలవిస్తున్నారో అక్కడ ఆ శిలాఫలకాల మీద అంబేద్కర్ గారి కంటే ముందు మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పేరు రాసి అతను బొమ్మలు వేస్తూ ఉన్నారు. దానికోసమని దళితులు, అందులోనూ అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టే వాటిని పగలగొట్టారు. దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అండి? మీరు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. 4 కోట్ల ఆంధ్రుల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, దేశాలకు ఖండాంతరాలకు ఆయన ఖ్యాతి పాకింది అని చెప్పేసానని. నిజమేనండి, డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, రేషన్ మాఫియా, ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడులు, వీటిలన్నింటినీ కూడాను ఆయన గురించి ఖండాంతరాలు, దేశాంతరాలు చెప్పుకుంటా ఉన్నారు. సుజాత పాల్ గారు, మేము మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మీ నోరు మీరు కంట్రోల్లో పెట్టుకొని మీరు మర్యాదగా ఉంటే మంచిది. లేదంటే అదుపు తప్పు మాట్లాడుతున్న మీ నోటుకు మేము అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. ఈరోజు దళితులందరూ కూడాను చాలా సంతోషంగా ఉన్నారు అంటే మా ప్రభుత్వం, పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, మన దళితుల ప్రభుత్వం రాబట్టే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి జనం నీరాజనం పడతా ఉన్నారు. కనుక సుజాత పాల్ గారు, మీరు మీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజు కూడాను దళితుల మీద ఎన్ని అఘాయిత్యాలు చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆఖరికి ఒక దళితురాలనైనా నా మీద కూడాను మీరు గంజాయి కేసు పెట్టేసి ఎటువంటి చిత్రహింసలకు గురి చేశారో దళితుల్ని నర్సరావుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్క దళితులు చూస్తూనే ఉన్నారు. కాబట్టి గోపిరెడ్డి గారికి, సుజాత పాల్ గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మీరు మీ యొక్క నోర్లు కంట్రోల్లో పెట్టుకొని ఉంటే మంచిది. లేదంటే తెలుగుదేశం పార్టీ మహిళలం, తెలుగుదేశం పార్టీ దళితులం మీ నాలుకలు కత్తిరించడానికి కూడాను మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. నర్సరావుపేట పట్టణ ఆర్యవైశ్య ప్రముఖుల సమక్షంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. పాలక మండలి అధ్యక్షులుగా కొత్తమాసు మెహర్, ప్రధాన కార్యదర్శిగా వెంకటప్పయ్య, కోశాధికారిగా పుత్తూరు వరప్రసాద్ ఎన్నుకోవడం జరిగింది. ఆర్యవైశ్య పెద్దల సమక్షంలో అమ్మవారి దేవస్థానంలో నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట పుర ప్రముఖులు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసర్ప సుబ్బారాయ గుప్తా ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్య ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కపలవాయ్ విజయ్ కుమార్, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారని తెలిపారు. డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు గారి ఆశీస్సులతో వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకనగా లాస్ట్ టైము అనివార్య కారణాల వల్ల నాకు పదవి రాలేదు. పదవి రాకపోతే నెహ్రూ ఎక్కడ పోయిందో అక్కడే ఎదుర్కోవాలి. నేను కూడా ఎమ్మెల్యే గారు గెలవలా, ఎక్కడ పోయిందో అక్కడే ఎదుర్కొన్నాను. అందుకే నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాను. కాబట్టి నువ్వు అధ్యక్షుడిగా ఉండు, ఎక్కడ పోయిందో అక్కడ దొరుకుతుంది నీకు అని వారి ఆశీస్సులతో ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇది ఆర్యవైశ్య పెద్దల సమక్షంలో నన్ను అధ్యక్షుడిగా, వెంకటప్పయ్య గారు సెక్రటరీగా, వరప్రసాద్ గారు ప్రధానంగా ఆర్యవైశ్య పెద్దల సమక్షంలో నన్ను ఎన్నుకుని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా సాయశక్తిగా అమ్మవారి గుడికి సేవ చేస్తానని ఆశిస్తూ సెలవు. ఈరోజు ఆర్యవైశ్య మిత్రుల సమావేశంలో వాసవి అమ్మవారి దేవస్థానానికి ఏకగ్రీవంగా చైర్మన్గా కొత్తమాస్ మెహర్ బాబు, సెక్రటరీగా నన్ను అనగా కొత్తమాస్ వెంకటప్పయ్య, ట్రెజరర్గా పుత్తూరు వరప్రసాద్ని అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందుగా
మా వయసు మిత్రులందరికీ నా నమస్కారాలు. నన్ను సెక్రటరీగా ప్రోత్సహించి నన్ను ఈ గుడికి పంపించిన మా బీజేపీ మిత్రులు కూడా అందరికీ నమస్కారం. ముఖ్యంగా మేము మా ట్రెజరీగా చెప్పినట్టు కొత్త గుడి నిర్మాణం 5.5 ఎకరాలకి కాంపౌండ్ వాల్ అన్నీ కూడా మన మిత్రుల సహాయ సహకారంతో వాటిని అభివృద్ధి పరిచి అమ్మవారి సేవకి మేము పాత్రలవుతామని చెప్పి ఈ సమయంలో తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. కన్యకా పరమేశ్వర అమ్మవారి మినీ కళ్యాణ మండపంలో మా ఆరోగ్య మిత్రులందరూ కూడా సమావేశం పెట్టాం. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏంటంటే నూతనంగా అమ్మవారి గుడి చైర్మన్గా కొత్తమాసు మెహర్ గారిని, అట్లాగే ట్రెజరర్గా వెంకటప్పయ్య గారిని, అట్లాగే ట్రెజరర్గా కొత్తూరు వరప్రసాద్ గారిని మరి ఏకగ్రీవంగా మన ఆరోగ్య పెద్దలు మిత్రులు అందరం కూడా ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే అంతకుముందు కూడా జరిగిన ప్రెసిడెంట్ సెక్రటరీలు మా మల్లారావు గారు కానీ, మిర్యాల ప్రసాద్ గారు, అట్లాగే మన కొత్తమాసు విశ్వనాథం గారు కూడా చాలా బ్రహ్మాండంగా కూడి అంతకుముందు పూర్వ అధ్యక్షుల మరి సహకారంతో చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఇప్పుడు చేసిన నూతన కమిటీ సభ్యులు కూడా మరి వారు ఉత్సాహంగా మరి వారు మన అమ్మవారి గుడి కార్యక్రమాలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. మేము ఏం చెప్పామంటే ఒకసారి వాళ్ళకి మీ సభ్యులను కూడా అందరూ మంచి ఇంట్రెస్ట్ గల సభ్యులు, అంటే మన నర్సాపేట పట్టణంలో అన్ని వ్యాపార సంస్థల నుంచి మరి ఎన్నుకుంటారు, ఒక్కొక్క మెంబర్గా తీసుకుంటాం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో తీసుకోవడం ఒకటి. ముఖ్యంగా ఏంటంటే మన అమ్మవారి గుడి ఆస్తులు చాలా ఉన్నాయి. మరి అద్దెలు కూడా దాదాపుగా నెలకు 3 లక్షల రూపాయలు. అట్లాగే వాసవి ఏసీ కళ్యాణ మండపం, మరి ఎన్నో షాపులు కూడా ఉన్నాయి. వాటిని కూడా చక్కగా నిర్వహిస్తూ మరి అమ్మవారి గుడి కట్టాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు వచ్చిన నూతన కమిటీ మీద ఉంది. ఎందుకంటే అంతకుముందు ఉన్న కమిటీలందరూ కూడా ఈ గుడిని కట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అమ్మవారు మరి సహకరించలేదు. ఇప్పుడు వచ్చిన కమిటీ ప్రెసిడెంట్ మెహర్ గారిని కానివ్వండి, అట్లాగే సెక్రటరీ వెంకటప్పయ్య గారు, ట్రెజరర్ వరప్రసాద్ గారిని కూడా వారి సభ్యులతో మరి ఈ గుడిని ముఖ్యంగా ఏంటంటే ఈ 3 సంవత్సరాలు వాళ్ళు కట్టించాలి. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే అది కట్టుబడటానికి మన ఆర్యవైశ్యులు మేము మాతో పాటు ఎంతోమంది ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే స్పాన్సర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దాని నిర్వహణ బాధ్యత చక్కగా చేయాలి. అట్లాగే అంతకుముందు మన అమ్మవారి ఆస్తులు అన్యాకాంతులు అయితే మరి అప్పుడు మన ముఖ్యమంత్రి గారు, గవర్నర్ మరి గుంజేటి రోసయ్య గారు కానివ్వండి, అట్లాగే కోటి సుబ్రసాద్ గారు, రాసు కృష్ణారెడ్డి గారు, అట్లాగే ఎంతోమంది వాళ్ళ సహాయ సహకారం నుంచి మన అమ్మవారి గుడికి ఎంతో హెల్ప్ చేశారు. మరి అలాంటి వాళ్ళని కూడా ఈ ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా ఈ నూతన ఏదికైనా కమిటీ చాలా చక్కగా ఆర్యవైశ్య సోదరులందరినీ కూడా మిత్రులను కూడా కలుపుకొని అమ్మవారి మన పుట్టినరోజు కానీ, నవరాత్రులు కానీ ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ముఖ్యంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తాం. పేటలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం తరఫున పాతవారు స్వచ్ఛందంగా విరమణ చేసిన సందర్భంగా ఈరోజు నూతనంగా కొత్తమాసు మెహర్ని ప్రెసిడెంట్గా, సెక్రటరీగా కొత్తమాసు వెంకటప్పయ్య గారు, ట్రెజరీగా కొత్తూరు వరప్రసాద్ గారు, నర్సాపేటలో ఆర్యవైశ్య సంఘాలు సలహా సంఘ సభ్యులు అదే రకంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి స్వచ్ఛందంగా వీరందరినీ ఎన్నుకున్నందుకు అందరికీ నా మనసుకు ధన్యవాదాలు. ఊరిలో చాలా మందికి తెలియదు, ఈ అమ్మవారి గుడి ఫస్ట్లో 200 సంవత్సరాల క్రితం కొత్తమాసు కోటప్ప అనే ఆయన శంకుస్థాపన చేశారు. మరి ఈ రోజున అనుకోకుండా ప్రెసిడెంట్గా కొత్తమాసు మెహర్ వచ్చారు, సెక్రటరీగా కొత్తమాసు వెంకటప్ప రావడం ఇది అమ్మవారి అనుగ్రహం. మరి ఇప్పుడే బ్రహ్మయ్య గారు చెప్పారు, నా జీవితంలో అమ్మవారి గుడి కట్టి చూడాలని, తప్పకుండా అది పూర్తి చేస్తారని నా నమ్మకం ఉంటుంది. వైశ్యాస అందరూ ఇప్పుడే చెప్పారు, అద్దరు సుబ్బు 100 కోట్లు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 100 మంది ఉంటారని. మరి అదే రకంగా ఇవాళ నర్సాపేటలో వైశ్యాసు చాలా మంది అనుకోకుండా బాగా సంపాదించారు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. మనం ఎట్లా ఇల్లు కట్టుకుంటున్నామో ఇంటీరియర్ డెకరేషన్ తోటి అదే రకంగా అమ్మవారి గుడి కూడా మనం త్వరగా బిగించేసి పూర్తి చేయగలిగితే భగవంతుడు మనం మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని ఈ అవకాశం ఇచ్చిన నర్సాపేట ఆర్యవైశ్య ప్రభువులు అందరికీ నమస్కారం. మెహర్ గారిని, అట్లే కొత్తమాసు వెంకటప్పయ్య గారిని, గోపి గారిని,
వరప్రసాద్ గారిని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఏంటంటే నర్సరావుపేట పట్టణంలో ఆదివాసీ మన వాసవి కనికా పరమేశ్వర అమ్మవారికి చాలా చరిత్ర ఉంది. ఇది వెంకటప్పయ్య గారు కొత్త మాసు వారు ఎప్పుడైతే ఆయన ఇంటిని గుడిగా మార్చే విధంగా చేశాడు. అదేవిధంగా కొత్త మాసు కుటుంబ సభ్యులు పోయినసారి ఇద్దరు ఉన్నారు, ఈసారి కూడా ఇద్దరు కొత్త మాసు కుటుంబ సభ్యులు ఉండి ఈ యొక్క గుడిని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఆ డెవలప్మెంట్ లో భాగంగా మేము అందరం కూడా సహకరించి అమ్మవారి దేవాలయ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు ఆయన అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు. రొంపిచెర్ల పిఎస్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు సీఎం చంద్రబాబుపై నిన్న ఏకవచనంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుని ఏకవచనంతో తిడుతూ నిన్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆయన అనుచరుల మీడియా సమావేశం. తక్షణమే కేసు నమోదు చేయాలని కోరిన టీడీపీ నేతలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు. కరుడుగట్టిన నేరస్తుల్ని పట్టుకున్న పోలీసులు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.